అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ను చైనా కోరింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమన్న ఇరాన్ నిబద్ధతను డ్రాగన్ స్వాగతించింది. చైనా పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చలు జరిపారు. హర్ముజ్ జలసంధిలో నౌకాయానం సాధారణ స్థితికి చేరుకోవాలని వాంగ్ యీ ఆకాంక్షించారు. ఈ అంశంలో భాగస్వామ్య పక్షాలు అంతర్జాతీయ ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అమెరికా, ఇరాన్లు సమగ్ర కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని కోరారు. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని వాడుకునే హక్కు ఇరాన్కు ఉందని వాంగ్ తెలిపారు. గల్ఫ్ సహా మధ్యప్రాచ్యంలోని దేశాలు తమ విధానాలను అవే రూపొందించుకోవాలని సూచించారు. భద్రత కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సార్వభౌమ అధికారాన్ని రక్షించుకుంటూనే దౌత్య చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. ఈ నెల 14న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి బీజింగ్ నాయకత్వంతో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.